ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఊబకాయంపై విజయం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో 61వ రహస్యంగా మనం సంవత్సరం పొడవునా నైట్ డ్యూటీ చేసేవారు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. కొంతమంది సంవత్సరం పొడవునా నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కంప్యూటర్ ఉద్యోగస్తులు, ప్రింటింగ్ మీడియా వారు, కొంతమంది ఫ్యాక్టరీస్లో చేసేవారు, కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్, ఎప్పుడు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వారు నైట్ టైం మేలుకుంటూ గుర్కా ఉద్యోగం చేసేవారు, కొంత ప్రముఖమైన రెస్టారెంట్స్లో వర్క్ చేసేవారు, పబ్బులు క్లబ్బుల్లో వారు ఎప్పుడు నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు. సంవత్సరం పొడుగునా డ్యూటీ అలా ఉంటుంది. ఇలా నైట్ డ్యూటీ చేసేవారు ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా ఎలాంటి నియమాలు ఆచరించాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అందరికంటే ఎక్కువ అనారోగ్య సమస్యలు రోజు నైట్ డ్యూటీ చేసేవారికి వస్తాయి. నైట్ డ్యూటీ చేసేవారి లైఫ్ తగ్గిపోతుంది, రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, అనేక రకాల దీర్ఘరోగాలు వస్తాయి, అధికంగా బరువు పెరిగిపోతూ ఉంటారు, జీర్ణకోశ సంబంధమైన సమస్యలు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ ఎందుకు వస్తాయి తెలుసండి? రాత్రి వేళల్లో పనిచేస్తున్నాం కదా, మెలకువగా ఉంటాం కదా అని రాత్రి వేళల్లోనూ తింటూ ఉంటారు. మరి వీళ్ళు అలవాటు ప్రకారం ఇంట్లో కుటుంబ సభ్యులందరూ పగలు తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా మళ్ళీ పగలు తింటూ ఉంటారు. అంచేత ఇటు పగలు అటు రాత్రిళ్ళు జీర్ణకోశాన్ని ఎక్కువ ఆడిస్తూ ఉంటారు. అంచేత ఇలా పగలు రాత్రులు తినటం వల్ల క్యాలరీస్ ఎక్కువై బరువు పెరిగిపోతారు. శరీరానికి విశ్రాంతి లేనందువల్ల, జీర్ణకోశానికి ఆహార పదార్థాలు ఎక్కువగా వెళుతున్నందువల్ల అనేక రకాల మొండి జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. మరి ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఒక చక్కటిది ఉన్నది న్యాచురోపతి విధానంలో. ఇది ఎప్పుడు ఇలాంటి సలహా మీరు వినుండరు, ఎవరూ మీకు చెప్పి ఉండరు. ఇది మీ ఆరోగ్యానికి చక్కటి అవకాశం. చక్కగా బరువు తగ్గుతారు, రెసిస్టెన్స్ పెరుగుతుంది, హెల్దీగా వెయిట్ లాస్ జరుగుతుంది. మీరు నైట్ డ్యూటీ చేసుకోవచ్చు సంవత్సరాల తరబడి, అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు. ఎలా ఆచరించాలో తెలుసండి? మీరు రాత్రి వేళల్లో వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి రాత్రి వేళల్లో తినండి. మిడ్ నైట్ తినండి, 10కి తినండి, ఇట్లా ఏమి ఇబ్బంది లేదు. మీరు నైట్ అంతా పనిచేశారు కాబట్టి నైట్ అంతా తినటం తప్పు కాదు. నైట్ పనిచేసి అలసిపోయాం కాబట్టి 7-8 గంటలు పగల పడుకోవాలి. అందుకని కాళ్ళు చేతులు కండాలు నరాలు వీటన్నిటికీ రెస్ట్ ఇస్తాం. అలాగే రెస్ట్ పొట్టకు కూడా ఇవ్వాలి. ఇది అందరికీ తెలియదు. అంచేత పగలు తిని పడుకునేసరికి ఇతర అవయవాలు పడుకుంటాయి, పొట్ట పనిచేస్తూ ఉంటుంది. అందుకని కొన్ని అవయవాలు పనిచేస్తే కొన్ని అవయవాలు పడుకుంటే సరైన విశ్రాంతి కాదు. ఇది అనారోగ్యకరమైన విశ్రాంతి. ఆరోగ్యకరమైన విశ్రాంతి అంటే శరీర అవయవాలన్నీ విశ్రాంతి తీసుకునేటప్పుడు పొట్ట కూడా విశ్రాంతి తీసుకోవాలి. అసలు పొట్టకు విశ్రాంతి స్టార్ట్ అయితేనే అన్ని అవయవాలకు విశ్రాంతి సరిగా స్టార్ట్ అవుతుంది. అందుకని ఇది మీరు దృష్టిలో ఉంచుకుని ఈ టైం టేబుల్ మీరు ఆచరించి చూడండి. ఎప్పుడు ఎవరు చెప్పుండరు, ఎవరు ఆచరించి ఉండరు దీన్ని. కానీ నేను చెప్పినందుకు ఒక 4 months 5 months 6 months ఆచరించి చూడండి. మీరు ఎంత హెల్దీగా నైట్ డ్యూటీ చేసుకోగలుగుతారో. సంవత్సరాల తరబడి చేసినా అసలు మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావు, వెయిట్ తగ్గిపోతారు, చాలా చాలా ఆరోగ్యంగా మీరు ఇంప్రూవ్ అవుతారు. అలాంటి షెడ్యూల్లో మీరు ఎలా చేయాలో నేను చెప్తాను. అప్పుడు తెల్లవారుజామున 4కి 5కి 6కి మీరు డ్యూటీల్లో ఉండగానే అవకాశం ఉంటే నీళ్లు తాగేసేయండి. ఒక్కసారి మనసు పెట్టండి. అంటే నీళ్లు త్రాగిన తర్వాత మన మనసు పొట్టా ప్రేగుల మీద పెట్టి ఆలోచన పెడితే ఈ నీళ్ల తోపుడికి కదలికలు వస్తాయి, చక్కగా సుఖ విరోచనం అయిపోతుంది. 4 to 6 మధ్యలో మోషన్ అయ్యే కార్యక్రమం చేస్తే మంచిది. 6 గంటలకు ఇంటికి వచ్చి మీరు పడుకోండి. ఉదయం పూట 6 గంటల నుంచి మధ్యాహ్నం
1 గంట 2 గంటల వరకు నిద్ర. అంటే నైట్ అంతా వర్క్ చేశాం కాబట్టి పగలు మనం 7 గంటలు 8 గంటలు పడుకుంటే చాలా మంచిదన్నమాట. అంచేత ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు చక్కగా నిద్రపోండి. నిద్ర తగ్గింది అంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. నిద్ర విషయంలో మనం సాధ్యమైనంత వరకు ఎప్పుడన్నా వారంలో ఒక రోజు 2 రోజులు ఏమైనా పనులు ఉన్నప్పుడు కొంచెం 6 గంటలు 5 గంటలు ఎప్పుడన్నా పడుకున్నా, మిగతా 2 గంటలు పని చేసుకున్నా, సాధ్యమైనంత వరకు 7-8 గంటలు పడుకోవటం ఉదయం పూట చాలా మంచిది. అంచేత కుదిరితే అట్లా ఎక్కువ గంటలు పడుకోవడానికి ట్రై చేయండి. ఇక నిద్ర లెగుస్తారు 2 గంటలకి, అలా 2 to 3 మధ్యలో మంచినీళ్ళు త్రాగండి. నీళ్లు త్రాగి మనసు పట్టాప్రేగుల మీద పెట్టి ఆలోచన చేస్తే నీళ్ల బరువు కదలికలు వచ్చి చక్కగా మల విసర్జన జరిగిపోతుంది. అట్లా మోషన్ అవ్వటానికి ట్రై చేయండి ఉదయం పూట ప్రతిరోజు. అంటే మధ్యాహ్నం ఇప్పుడు అంటే నిద్ర లేచిన తర్వాత మోషన్, ఎందుకంటే నైట్ తిన్నాం కాబట్టి ఆ మల విసర్జన అంతా పూర్తిగా పోవాలి కాబట్టి ఇలా చేస్తారు. ఇలా మోషన్ అయిన తర్వాత మీరు 1 గంట 2 గంటల వ్యాయామాలు, ఈవినింగ్ టైం వ్యాయామాలు. మీరు 3 కాడి నుంచి 5 వరకు ఆసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, ఎక్సర్సైజ్, ఆటలు ఏవైనా చేసుకోండి 1 గంట నుంచి 2 గంటలు. ఎందుకంటే డేలో మనకి ఇతర సమయం ఎప్పుడు కుదరదు కాబట్టి ఈవినింగ్ టైం మీకు అలాంటి సమయంలో ఫ్రీగా ఎక్సర్సైజులన్నీ ఆసనాలు చేసుకోవచ్చు అనమాట. ఇలా అవకాశం ఉంటే మంచిది. మళ్ళీ 5కి 5:30కి 6 మధ్యలో వాటర్ త్రాగండి. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసేసరికి గంటన్నర చెమటలు పడతాయి, నీళ్లు 1/2 లీటర్ ఆవిరైపోతాయి. అందుకని శరీరానికి ఇంకా కొంత మోషన్ ప్రేగుల్లో మిగిలి ఉంటుంది. అదంతా వెళ్ళిపోవాలంటే రెండవసారి మళ్ళీ నీళ్లు త్రాగండి. అట్లా సాయంకాలం 5:30, 6 లోపు సెకండ్ టైం మోషన్ అయిపోతుంది శుభ్రంగా. హాయిగా స్నానం అయి చేసేసేయండి. ఇక నైట్ డ్యూటీ చేసేవారికి ఇక నైట్ ఆహారం స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6కి ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగండి. 300 ml 250 ml అట్లా చాలు. ఆ టైంలో ఒక గ్లాస్ జ్యూస్ తాగితే మంచిది. 7:30కి ఇంకో గ్లాస్ జ్యూస్ తాగొచ్చండి. ఎందుకంటే ఇక ఈ టైంలో ఏమి తినకూడదు కాబట్టి 2 సార్లు జ్యూసులు త్రాగితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. చాలామంది జ్యూసులు అసలు త్రాగరు, కానీ రెసిస్టెన్స్ పెరగటానికి, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి జ్యూసులు చాలా మంచిదన్నమాట. అందుకని ఇట్లాంటి 1 లేదా కుదిరినప్పుడు త్రాగండి, కుదిరినప్పుడు ఒక జ్యూస్ తాగి సరిపెట్టండి. లేదన్నా చెరుకు రసమైనా త్రాగొచ్చు బత్తాయి కమల జ్యూస్ బదులుగా. 5:30కి త్రాగినా 7కి ఒక జ్యూస్ తాగొచ్చు అనమాట. మీ వీలు కొద్దిగా ఒక అరగంట అటు ఇటు అయినా జరుపుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. మేము ఒక సుమారుగా సమయం చెప్తున్నాం, మీ కన్వీనియంట్ని బట్టి అటు ఇటు కొద్దిగా మార్చుకోగలరు. రాత్రి 8-9 గంటల మధ్యలో మీరు ఆహారం తీసుకుంటారు. మొలకలెత్తిన విత్తనాలు మనం ఉదయం 8-9కి ఎట్లా తీసుకుంటామో ఇలా రాత్రి 8-9 గంటలకు తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు నైట్ వర్క్ చేస్తున్నారు కదా, అందుకని నైట్ టైం ఆహారం తినాలి కాబట్టి అంచేత 3 రకాల మొలకలు సరిపడా పెట్టుకుంటారు. మనకు కావాల్సినట్టు ఏ ఫ్రూట్స్ అయినా తినొచ్చు, మీ ఇష్టం. ఇక కడుపుకి సరిపడా అరటిపండు 1, జామకాయ ముక్కలు ఎక్కువ, కర్బూజా, బొప్పాయి మొక్కలు, ఇలాంటి ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకుని మీకు సరిపడా మొలకలు పళ్ళు తిని మీరు నైట్ డ్యూటీకి చాలామంది 9కి వెళ్తారు, కొంతమంది 10కి వెళ్తారు. అట్లా ఆ సమయంలో డ్యూటీకి వెళ్ళిపోండి. ఒకవేళ కొంచెం ముందు వెళ్ళారనుకోండి, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళి అక్కడ 9 to 10 తినేసేయండి. అది 8 to 9 అయినా తినేసేయచ్చు, మీ వీలుకి అది. సహజంగా నైట్ డ్యూటీకి వెళ్ళేవారు ఇంటికి 8 సమయానికి ఉంటారు. అంచేత 8 to 9 మధ్యలో తినేసి 9-9:30కి డ్యూటీకి వెళ్ళిపోవచ్చు మీరు. ఇక అంచేత ఆ సమయంలో ఇవి తింటే ఇది 5 hours చక్కగా శక్తిని ఇస్తే మీకు మళ్ళీ ఆకలి కూడా 4 hours 5 hours ఏం ఇబ్బంది ఉండదు. అందుకని అట్లా నైట్ ఆహారం మొలకలు ఒకసారి తీసుకుంటారు. ఇక మనం డ్యూటీలో ఉంటాం, 11 గంటల వరకు నీళ్లు త్రాగకూడదు. ఎందుకంటే 9 గంటలకు నైట్ ఆహారం తిన్నామంటే 2 గంటల గ్యాప్ ఇస్తే డైజెషన్ చక్కగా జరుగుతుంది అనమాట. చేత నైట్ 11 గంటలకు ఒక గ్లాసు, 12కి ఒక గ్లాసు
1 గంటకు ఒక గ్లాస్ అట్లా మంచినీళ్ళు త్రాగండి. 3 గ్లాసులు, అవకాశం ఉంటే 4 గ్లాసులైనా వేసవికాలం లాంటి సమయాల్లో 4 గ్లాసులు నీళ్ళైనా మిడ్ నైట్ అట్లా త్రాగుతారు. వర్క్లో ఉంటాం కాబట్టి యూరినల్స్ వచ్చినా చక్కగా వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అంచేత మీకు ఆకలి కూడా ఉండదు, చక్కగా వర్క్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫుడ్ తిన్నందువల్ల మీరు నైట్ కూడా యాక్టివ్గా ఉంటారు. మొలకలు పళ్ళు తిన్నందువల్ల చాలా యాక్టివ్గా ఉంటారు. అసలు నైట్ డ్యూటీలో నిద్ర కూడా రాదండి సహజంగా. మనం వర్క్ చేసినందుకు ఎఫిషియన్సీ బాగుంటుంది, వర్క్ బాగా చేసుకోవచ్చు అనమాట. ఇక మీరు అర్ధరాత్రి ఇక మెయిన్ ఆహారం తీసుకునే సమయం. మామూలుగా డే టైం వర్క్ చేసేటప్పుడు మధ్యాహ్నం 1 గంట 2, 2:30కి ఆ సమయంలో లంచ్ తింటారు కదా. ఇప్పుడు నైట్ మిడ్ నైట్ కదా మనం ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు 2, 3 గంటల సమయాల్లో మీరు ఇంకో గంట అటు జరుపుకోవచ్చు. కావాలంటే 3, 4ంటికైనా తినొచ్చు. 2, 2:30, 3:30, 4 ఏ సమయమైనా మీరు జరుపుకోండి ఆకలిని బట్టి. అలా మీరు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు క్యారేజీ ప్యాక్ చేసి పట్టుకెళ్ళిపోండి. హాట్ క్యారేజెస్లో పెట్టుకుంటే వేడి చల్లారదు. చక్కగా మీరు పట్టుకెళ్ళే పుల్కాలు, కూరలు ఇట్లాంటివన్నీ మీరు వెయిట్ తగ్గాలి కదా. రైస్ తినద్దు. మరి కంపెనీల్లో అందించే ఫుడ్ అయి తింటే మీరు వెయిట్ తగ్గరు, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయిల్ వల్ల. అంచేత ఇంటి దగ్గర నుంచే పుల్కాలు, కర్రీస్ హాట్ క్యారేజీలో పెట్టుకుని పట్టుకెళ్ళిపోయి చక్కగా మిడ్ నైట్ 2, 3 ఆ సమయాల్లో చక్కగా పుల్కాలు 2, 3 తినేసేయండి. కూరలు 2, 3 పెట్టుకోండి, పెరుగు పెట్టుకోండి, చక్కగా భోజనం చేసేసేయండి. ఇదే డిన్నర్. మామూలుగా 3 సార్లు తినే అలవాటు నైట్ డ్యూటీ చేసే వరకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వీళ్ళ టైం టేబుల్ ఎక్కువ ఇర్రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి 3 సార్లు తినేటప్పుడు అసలు సెట్ కాదనమాట. మంచి నిద్ర మీకు పట్టదు. అంచేత గాఢ నిద్ర పట్టాలి నైట్ డ్యూటీ చేసేవారికి. అందుకని పడుకునే సమయానికి పొట్ట ఖాళీ అవ్వాలి. దాని గురించి రోజుకు 2 సార్లు తింటే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, గాఢ నిద్ర వస్తుంది. ముఖ్యంగా మీరు వెయిట్ లాస్ బాగా జరిగేటట్టు చేసుకోవచ్చు అనమాట. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎప్పుడు కూడా డిన్నర్లో మరి 2ంటికి 3ంటికి తిన్నా ఇక అదే ఆఖరిక. అందుకని రోజుకు 2 సార్లు తినటం అనేది వెయిట్ లాస్కి చాలా మంచి టెక్నిక్ అనమాట. అంచేత నైట్ డ్యూటీలు ఒకరోజు 2 రోజులు చేసేవారైనా, నైట్ డ్యూటీ వారం అంతా చేసేవారైనా, అట్లాగే సంవత్సరాల తరబడి నైట్ డ్యూటీ చేసేవారైనా రోజుకు 2 సార్లు ఆహారం భుజించడం అనే ప్రిన్సిపల్ పెట్టుకోండి. మీరు వెయిట్ లాస్ బాగా చేయటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని బరువు బాగా తగ్గటం, బొజ్జు బాగా తగ్గటం మీకు బాగా జరుగుతుందన్నమాట. అందుకని మిడ్ నైట్ 2, 3ంటికి ఆహారం తీసుకుంటే శుభ్రంగా సరిపోతుందన్నమాట. అంటే ఈ రకంగా మనం తీసుకున్నందువల్ల 1100 క్యాలరీలు 1200 క్యాలరీలు వస్తాయి. కొంచెం బాగా తింటే 1400 1300 క్యాలరీలు వస్తాయి. అంటే బాగా తింటే 1300 1400. అందుకని నిలవన్న కొవ్వు బాగా కరుగుతుందన్నమాట. ఇప్పుడు మీరు నైట్ 2, 3ంటికి ఆహారం తిన్నారు, వర్క్ చేసుకుంటారు. తెల్లవారుజాన 5ంటికో 4:30కో 6ంటికో కొంతమంది డ్యూటీలు అయిపోతాయి. చక్కగా ఇంటికి వస్తారు, పడుకుంటారు. ఎందుకంటే నైట్ ఆహారం తిన్నాక అప్పుడు గ్లాస్ కొద్దిగా నీళ్లు తాగుతారు, ఎక్కువ తాగరు. ఇక శుభ్రంగా మార్నింగ్ కొంతమందికి అప్పుడు తాగపోయినా తెల్లవారుజాన 5, 6ంటికి నీళ్లు తాగేసి మోషన్ అయినా పడుకోవచ్చు అనమాట. లేకపోతే 2 గ్లాసులు తాగి మోషన్ అవ్వకపోయినా పడుకోవచ్చు. ఇక లేచాక 2 సార్లు నీళ్లు తాగి మోషన్ వెళ్తాం కాబట్టి అక్కడ సరిపోతుంది అనమాట, మనకి ఇబ్బంది ఏముండదు. అంచేత ఇలాంటి ఆహారం అనేది చాలా మంచిది అనమాట మీకు. అంటే వారంలో కనీసం 6 రోజులన్నా ఈ ప్రిన్సిపల్ ఫాలో అవ్వండి. మీరు ఏదైనా సెలవు వచ్చిన రోజున ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మీరు తినాలంటే డే టైం ఎప్పుడన్నా తినండి. ఆ నెక్స్ట్ డే ఫాస్టింగ్ పెట్టుకోండి. మండే టు సాటర్డే అన్నా 2 సార్లు తినడానికి నైట్ డ్యూటీల్లో చేయండి. అంటే మీరు ఇక పగలంతా పడుకుంటారు కాబట్టి మీకు ఏ తేడా రాదనమాట. అంటే నైట్ తింటున్నారు, వర్క్ చేసుకుంటున్నారు. అందుకని నైట్ తిని పనిచేసేటప్పుడు ఏమవుతుందంటే శరీర అవయవాలన్నీ పనిచేస్తున్నాయి, పొట్ట పనిచేస్తుంది, అన్ని అవయవాలు వర్క్లో ఉంటాయి. డే టైం మీరు పడుకుంటున్నారు, పొట్టకు ఆహారము లేదు. ఉదయం 6 గంటలకు పడుకున్నారు, తెల్లవారుజాన 2, 3ంటికి తినేది 6ంటికల్లా అరిగిపోతుంది పుల్కా కూర లాంటివి. చక్కగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2ంటి వరకు చూస్తే చూడండి, మీ కాళ్ళు చేతులు కండాలు కళ్ళు ఇవన్నీ రెస్ట్ తీసుకుంటాయి. మీ పొట్ట
నేను చెప్పినట్టు ఆహారం తినకుండా మీరు పడుకుంటే పొట్ట పడుకుంటుంది, ప్రేగులు, ప్యాంక్రియాస్, డైజెషన్ సంబంధించిన లివర్ ఇవన్నీ కూడా రెస్ట్ తీసుకుంటాయి. అందుకని అన్ని అవయవాలు రెస్ట్ తీసుకుంటే సరైన విశ్రాంతి. కొన్ని అవయవాలు పనిచేస్తున్నాయి, కొన్ని అవయవాలు రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇది సరైన విశ్రాంతి కాదనమాట. ఇది ఎలాంటి డిస్టర్బెన్స్ అంటే, కొంతమంది నైట్ డ్యూటీ చేసే ఇంట్లో పడుకుంటారు పగలంతా. పగలు చూడండి, పిల్లలు ఇంట్లో వాళ్ళ ఆవిడ వంట పనులు, మోతలు, బట్టలు ఉతకటం, గిన్నెలు మోతలు, పిల్లలు ఆటలాడటం, ఇవన్నీ చూడండి మంచిగా నిద్రపోవటానికి అవకాశం ఉండదు, డిస్టర్బ్ అవుతూ ఉంటాయి సహజంగా. అదే రాత్రి వేళ అనుకోండి, అందరూ పడుకుంటారు, ఏ శబ్దాలు ఉండవు కాబట్టి మంచిగా నిద్రపడుతుంది అనమాట. అందుకని కొంతమంది పనిచేస్తూ కొంతమంది పడుకున్నప్పుడు డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే కొన్ని అవయవాలు పనిచేస్తూ కొన్ని అవయవాలు విశ్రాంతి తీసుకుంటే అది సరైన విశ్రాంతి కాదనమాట. అందుకని ప్రతిరోజు మీరు నైట్ డ్యూటీ చేసేవారు నైట్ టైమే తినండి, నైట్ టైమే పని చేసుకోండి. చక్కగా పగలంతా ఆహారం తినకుండా విశ్రాంతినివ్వండి, ఎక్కువ గంటలు పడుకోండి. అసలు ఏది ముట్టుకోవద్దు, నోరు పగలపెట్టి ఆహారం అంటే నోరు అసలు తెరవకుండా ఉంటే మంచిది. అందుకని పగల 12 గంటలు మీ జీర్ణకోశానికి విశ్రాంతి. ప్రొద్దున 6 కాడి నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఇట్లా పొట్టా ప్రేగులకు 12 గంటల రెస్ట్ ఇచ్చారండి. 12 గంటల సమయం శరీరం శక్తిని సమకూర్చుకోవడానికి నిలవన్న కొవ్వును కరిగించుకుంటూ ఉంటుంది. చక్కగా బరువు తగ్గిపోతారు. సరైన విశ్రాంతి తీసుకోవటం వల్ల మీకు చాలా చాలా రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుందన్నమాట. రాత్రి పనివారు రాత్రికే తినండి, పొట్టను పగలు పడుకోనివ్వండి. అందుకని అందరూ పగలు పడుకోనివ్వట్లేదు, పొట్టని రాత్రి పడుకోనివ్వట్లేదు. అందుకని రోగాలు ఎక్కువ రావడం, బరువు పెరిగిపోవటం జరుగుతుందన్నమాట. అంచేత మీరు ఇలాంటి ప్రిన్సిపల్ని ఆచరించి ఆరోగ్యంగా తయారై కాస్త బరువు తగ్గించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ, 62వ రహస్యంగా ఇంట్లో ఉపవాసాలు చేసేటప్పుడు ఎన్ని రోజులు చేయాలి? మరి తెలుసో తెలియక చాలామంది ఎక్కువ రోజులు చేసే ప్రయత్నం చేస్తారు కదా. ఆ ఉపవాసాల వెనుకుండే ముఖ్యమైన విషయాల గురించి తదుపరి కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.